చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఒక కొత్త సినిమా వచ్చింది, ఒక ఇండివిజువల్ వచ్చి సినిమా చూసినా కూడా మినిమం 500. ఫ్యామిలీతో వస్తే మీకు ఈజీగా 4 మెంబర్స్ ఫ్యామిలీ అనుకోండి, 2,000 దాకా టికెట్లకు పోతే ఇంకా మీరు మళ్ళీ ఇంటర్వెల్లోకి వెళ్ళి కొనుక్కోవాలంటే అక్కడ ఈజీగా ఒక 50,000 to 2,000 అయిపోతుంది. సో మీకు ఒక స్మాల్ ఫ్యామిలీ మూవీకి రావాలంటే ఒక 5,000 బడ్జెట్ పెట్టుకుంటే కానీ వీకెండ్లో మీకు ఒక సినిమా వచ్చి చూడడానికి లేదు మల్టీప్లెక్స్లో. సో ఇండివిజువల్ థియేటర్స్ ఉన్నాయి కానీ అవి తక్కువ ఉన్నాయి, మేజర్గా అన్ని మల్టీప్లెక్స్కి మూవ్ చేసుకుంటున్నారు. సో లోపల ఏంటి క్యాంటీన్లో ఉండే వాటిలో కొంచెం వాళ్ళు డిస్కౌంట్లో పెడితే సో దట్ ఫ్యామిలీకి వచ్చేవాళ్ళు కొంచెం రిలాక్స్గా ఉంటుంది. ప్లస్ టికెట్ ఛార్జెస్ కూడా కొంచెం తగ్గించడానికి ట్రై చేస్తే మంచిది. థ్యాంక్ యూ. ప్రసాద్ ఐమాక్స్లో ఇక్కడ ఛార్జెస్ చాలా ఉన్నాయి. ఒక టికెట్స్ తీసుకోవాలన్నా టూ మచ్ ఉంది, ఒక వాటర్ బాటిల్ కొనాలన్నా రేట్ ఉంది, ఫుడ్లో రేట్ ఉంది. ఫ్యామిలీ వస్తే అంత బే చేయలేము కాబట్టి కొన్ని రేట్లు తగ్గిస్తే బాగుంటుంది. గవర్నమెంట్ కొంచెం ట్యాక్సెస్ తగ్గించేసి కొంచెం ఫుడ్ టికెట్స్లో తగ్గిస్తే బాగుంటుంది మాలాంటి మధ్య తరగతి వాళ్ళకి. ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ఏవైతే పెద్ద పెద్ద సినిమా థియేటర్స్ ఉన్నాయో వాటిలో సౌకర్యాలు పూర్తిగా లోపల మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. అయితే బయటికి వచ్చేసరికి ఒక పార్కింగ్ చేయాలన్నా లేదంటే ఒక ఫ్యామిలీ మూవీకి వెళ్ళాలన్నా ఈరోజు చాలా దారుణంగా ఖర్చు అవుతూ ఉంది. ఈ మల్టీప్లెక్స్కి సంబంధించినటువంటి థియేటర్లలో సౌకర్యాలు ఎలా ఉన్నా సరే బయట మాత్రం 2 వీలరు లేదంటే ఒక కారు ఒకటి పార్క్ చేయాలంటే దాదాపుగా ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక వాటర్ బాటిల్ తీసుకోవాలన్నా కూడా 110 రూపాయలు 120 రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి ఈ యొక్క స్పెషాలిటీ ఏదైతే సినిమా థియేటర్లో ఉందో వాటికి తక్కువ రేట్లను సినిమా ఆటోగ్రఫీ మంత్రి అయినటువంటి వాళ్ళు చర్యలు తీసుకొని వెంటనే రేట్లు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎక్కువ ఛార్జెస్ ఉన్నాయి, అదే ఆలోచిస్తున్నాం. పవన్ కళ్యాణ్ సార్ కానీ చెప్పారు కదా తగ్గిల్లా అది అని. ఫ్యామిలీస్ వస్తే 1,000-1,500 ఎగిరిపోతుంది. అంత ఖర్చు పెట్టుకునే అంత టైప్ అయితే కాదు కదా మనము. ఫ్యామిలీతో ఇంకా రేవంత్ సార్ ఇంకా ఇక్కడ ఇదే కదా, రేవంత్ సార్ చూసి మాట్లాడాలి దానికి. మనం ఇక్కడ ఏం చెప్పలేము, మన ఆంధ్ర సైడ్ మాది. తిరగడానికి వచ్చాము, ఐమాక్స్ సినిమా చూసేకపోతే 1,500 అవుతుంది. అస్సలు చూడలేము, తిరిగి వచ్చేసినాం బయటికి. మేము ఫ్యామిలీతో వచ్చాము. టికెట్ రేట్ బాగానే ఉందన్న, వచ్చేసరికి ఇది లోపల ఇది ఫుడ్ అయితే మరీ ఘోరంగా ఉందన్న. పాప్కార్న్ 650-700 ఉంది. అసలు నేను మా కజిన్ వెళ్ళినాం, 2 తీసుకున్నాం అన్న, దానికి 1,400 విత్ కూల్ డ్రింక్స్ 2K దాకా పడ్డది. టికెట్లు కూడా అంత లేవు అన్న అసలు చూసేసరికి. మొన్న పవన్ కళ్యాణ్ చెప్పింది చూసినాం న్యూస్లో, సేమ్ అదే అనిపిస్తుంది అన్న. ఒకసారి చూడాలన్న ఇదైతే నిజమన్నా, నిజంగా తీయాలన్న. అసలు సినిమా చూడటానికి కోసం మళ్ళీ దీనికి 2,000 పోతే స్టూడెంట్స్ అన్న కాలేజ్ నుంచి, ఇంకా దీనికే ఇంత అయితే ఇంకా ఎలా అన్న చెప్పాలా? అదే అన్న, అసలు మరీ పాప్కార్న్కి కూల్ డ్రింక్ 350 అంటే అసలు చాలా ఎక్కువ అన్న. అంటే పాప్కార్న్ 600. ఇప్పుడు ఫెసిలిటీస్ కూడా థియేటర్ కూడా చాలా పాతగా అన్నట్టు అనిపిస్తుంది అన్న, మొత్తం సీట్స్ అవన్నీ కూడా. మరి పవన్ కళ్యాణ్ అన్న కూడా చెప్పింది కూడా నిజమన్న. ఇట్లా మరీ ఇవన్నీ మల్టీప్లెక్స్కి వస్తే మళ్ళీ టికెట్ రేట్ల కంటే ఈ ఫుడ్ రేట్లే మొత్తం ఖర్చు ఎక్కువైపోతుంది. అదే యాక్షన్ తీసుకోవాలి దీని మీద. అన్న సినిమాకి పోతేనేమో 200 టికెట్, 200 పెట్టి టికెట్ తీసుకొని లోపల పోతే సినిమా తినడానికేనేమో 300, 400, 1000 రూపాయలు పెడుతున్నారు. అదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎట్లా చూడాలి, ఎట్లా తినాలి చెప్పురన్న. అసలుకి గవర్నమెంట్ తీసుకుంటుందా లేదా? అసలుకి గవర్నమెంట్ కూడా పట్టించుకుంటలేదు. సినిమాలో పోద్దా ఏం అర్థం కావట్లేదు. ఏం చెప్పాలన్నా, అంత ఫేవరెట్ మూవీ అని పోతాం. ఇక టికెట్ ఇక 200 ఉంటాయి. ఇక మళ్ళీ తినడానికన్నా జ్యూస్ కన్నా ఒక 300 పెడుతున్నారు పాప్కార్న్కి దీనికి. ఎట్లన్నా చూసుకోవాలి మొత్తం. గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లయినా తీసుకోవాలి. డేంజర్ పెట్టేస్తారు తెలుసా. మిడిల్ క్లాస్ మళ్ళీ ఫ్యామిలీ కూడా ఒప్పుకుంటలేరు. ఇక ఫ్యామిలీ తెలియకుండా పోతున్నాం మనం. ఏమో మన సినిమా కాబట్టి వెళ్తున్నాం మనం. ఇక డేంజర్ చూసుకోవాలి ఇక గవర్నమెంటే. అన్న ఈరోజైతే ప్రభాస్ అన్న సినిమా చూడడానికి అయితే వచ్చేసిన సిద్దిపేట నుండి. నేను ఎప్పుడైనా ప్రభాస్ సినిమా చూడాలనుకుంటే ప్రసాద్ ఐమాక్స్కి వచ్చి చూస్తా. ఏ సినిమా పడ్డా కానీ ఇక్కడికి వచ్చి చూస్తాను. సినిమా ఎట్లా అంటే చాలా బాగుంది. వర్షన్ సినిమా నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడు ఫోన్లో చూస్తూనే ఉంటాను టైంపాస్ కానప్పుడు ఆ సినిమా పెట్టుకొని. లోపల ఎట్లా అంటే సినిమా టికెట్ ఏమో తక్కువ ఉంటుంది, ఏమన్నా ఐటెం కొనుక్కొని తినాలంటే ఎక్కువ ఉంటుంది. అదే ఒక్కటే ప్రాబ్లం ఇక్కడ, ఇంకా వేరే ప్రాబ్లం ఏముండదు.
మామూలుగా అక్కడైతే ఒక 150-200 ఫైన్ ఉంటుంది అన్న. బయట అయితే ఒక 50 రూపాయలు వచ్చేస్తుంది. అలాంటిది అక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయి. రేట్లు ఎక్కువ చెప్తాను అన్న లోపల. సినిమాకి వచ్చిన వాళ్ళకు అందరికి అదే ఇబ్బంది అవుతుంది. అదొక్కటే మెయిన్ పాయింట్, రేట్లు ఎక్కువ ఉంటాయి లోపల. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.